ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో అతి ముఖ్యంగా ఏదైతే మిషన్ కగార్ పేరుతోటి ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఈ వేదిక దాన్ని ఖండిస్తుంది. 31 మంది జీవించే హక్కును అంటే మొట్టమొదటిగా రాజ్యాంగంలోనే మరి చట్టం కూడా చెప్తుంది, ఒక అమాయకుని బలి తీసుకోకుండా ఒక 10 మంది నేరస్తులు పారిపోయినా పర్వాలేదు, కానీ అమాయకుని నేరస్తునిగా చూపించకూడదు, అన్ని కాపాడాలని. కానీ ఇక్కడ అమాయకులైన ఆదివాసులను వాళ్ళ ప్రాంతం నుంచి తీసివేసేటకు, వాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదను దోచుకునేదానికి చేస్తున్న కుట్రలో ఒక భాగమే ఇలా కగార్ పేరుతోటి ఆదివాసుల భూగర్భ జలాలను దోసుకునేదానికి చేస్తున్న కుట్రలో ఒక భాగమే. మనం 66లో చూసినట్టయితే పర్వీన్ చంద్ వారి యొక్క టైంలో ఆయన ఎంపీగా ఉండి రాజీనామా చేసి ఆదివాసులకే ఈ ఖనిజ సంపద పైన అధికారం ఉండాలని ఆ ఐరన్ ఓర్ కావచ్చు, లేకుంటే అక్కడ ఖనిజ సంపద మీద మాట్లాడినందుకు ఆయనను కూడా అప్పటి సర్కార్ కాల్చి చంపింది, ఎన్కౌంటర్ చేసి పారేసింది. అంటే పెట్టుబడిదారులకు ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నది ఇలా కనబడుతుంది. కనుక భారతదేశ యావత్ ప్రజలందరూ రాజ్యాంగం సాక్షిగా దాన్ని ఖండించాలి. మన దేశ సంపదను కాపాడేదానికి ఈ పెట్టుబడిదారులకు తాకట్లు పెడుతున్న దాన్ని వ్యతిరేకించినప్పుడే మనం భారతీయ ఒక పౌరులమవుతామని దళిత లిబరేషన్ ఫ్రంట్ ప్రగాఢంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు ఆదివాసులకు బాసటగా ఉంటూ మరే జీవించే హక్కును నయా పైసా జీతం లేకుండా నిజమైన సోషల్ వర్కర్గా వాళ్ళ ఆదివాసులకు వారికి మేము ఉన్నామన్నట్టుగా బాసటగా ఆ ప్రాంతానికి వెళ్ళి చేస్తున్న తీరును గమనించాలని, మరే ప్రజల యొక్క ట్యాక్స్ తోటి జీతాలు తీసుకున్న వాళ్ళు ఇలా కార్పొరేటివ్ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇనాముల గురించి మనుషులను చంపడం హేమైన చర్యగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.